హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. మనము అలసంద వడలు, అలాగే ఉల్లిపాయ పకోడీ అలా చేసేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం కదా, కానీ ఇందులోకైతే నేను క్యాబేజ్ అయితే వేసానండి. అది కూడా చిన్న కట్ చేసుకొని మనము ఇందులో క్యాబేజ్ వేసి కలుపుకుంటే పిండిని చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ముందుగా ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను శనగబెల్లని 1.5 గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఇలాగ శనగబెల్లు 1.5 గ్లాస్ తీసుకొని మనము 1 గంట లేదా 1.5 గంట సేపు నానబెట్టుకుంటే చాలు, మనకు త్వరగానే నానిపోతాయి అన్నమాట శనగబెల్లు. ఇలాగ నానబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేసి ఇలాగ బెల్లని మిక్సీ గిన్నెలోకైతే వేసేసుకుందాము. ఇలాగ మిక్సీలోకి వేసుకొని మనకి మెత్తగా అయితే గ్రైండ్ చేయనవసరం లేదు. ఇలాగ బరకగా అంటాం కదా, అలాగైతే చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ బ్యాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, మనకి పైన క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగైతే ఆడించుకోవాలండి. ఇదే పిండి అంతా కూడాను ఈ బ్యాళ్ళని ఇలాగా. గుండె బ్యాళ్ళు కూడా ఇంకొకసారి అయితే మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇలాగ మొత్తం పిండినంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఇవి నల్ల మిరపకాయలు చాలా కారం ఉంటాయి కదా, అందుకనేసి నేను కొన్నే తీసుకున్నాను. ఇక్కడ వీటిని మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. ఇలాగ పచ్చిమిరపకాయ, ఇందులో కరివేపాకు ఒక్కటే వేస్తానండి. అన్ని రకాలు వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది, ఏ ఫ్లేవర్ అనేది కూడా తెలియదండి వడలకి. ఇలాగ కొద్దిగా అయితే కొద్దిగా వేసాను కరివేపాకు. ఇలాగ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఉప్పు నేను ఇప్పుడు పిండిలోకి అయితే ఒకటేసారి వేసేసి కలిపేస్తాను. ఇప్పుడు ఇలాగ పచ్చిమిరపకాయ, కరివేపాకు మిక్సీ పట్టినదైతే పిండిలోకి వేసేసుకొని ఇలాగ ఆడించి పెట్టుకున్నాక శనగబ్యాళ్ళు దాంట్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మనకి దీంట్లోకి చూసుకొని అయితే వేసుకోండి, ఉప్పు చాలా అయితే పట్టదు, ఇందులోకి కొద్దిగానే వేస్తే కూడా సరిపోతుంది అనమాట. ఇలాగ మొత్తం అంతటిని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్ అండి. ఇందులో క్యాబేజ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, అది ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఉల్లిపాయలు ఎప్పుడు మనం వేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా క్యాబేజ్తో అయితే చేసి చూడండి. ఇలాగా చిన్నగా అయితే తరిగేసాను. ఇలా క్యాబేజ్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఇంకొకసారి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకుందాం. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, తక్కువ ఉంటే ఇప్పుడైతే వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపి పెట్టేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. మనకి ఎంత సైజులో కావాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి, మనం ఎలా వేసుకోవాలి అనేది. ఇలాగ మనం రౌండ్గా చేసేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇంకొక అరచేతితో ఇలాగ ఒత్తుకోవాలన్నమాట. అలాగ ఒత్తుకుంటే మనకి మధ్యలో లావుగా చుట్టూతా చిన్నగా అయితే వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మనము ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి వడలన్నీ ఇలాగ వేసేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగ అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా అన్నీ సమానంగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే వీటినన్నింటినీ తీసేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం ఫస్ట్ అయితే ఆయిల్ని అయితే బాగా వేడి చేయాలి. మళ్ళీ సిమ్లో పెట్టేసి వడలన్నీ వేసే లోపల తగ్గిపోతుందన్నమాట వేడి. మరి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఈక్వల్గా ఇలాగా కలర్ అనేది వస్తాయన్నమాట. ఇలాగా నేను అన్నీ కూడా 2 సార్లు అయితే వేసేసానండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చేసినట్టుగా అయితే ట్రై చేసి చూడండి. ఇంకొకసారి కూడా వేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతాయి. మనకు బ్యాళ్ళు ఒక్కటే 1 గంట సేపు 1.5 గంట సేపు నానబెట్టుకుంటే మనకు మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో కాంబినేషన్గా మనం పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకొని నంజుకొని తినచ్చు, లేదా అంటే ఇలాగే కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి నేను చేసినట్టుగా అయితే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. అలానే ఈ వీడియోలోనే పిల్లలకైతే సైకిల్ అయితే తీసుకొచ్చాం కదండి, అది షార్ట్ వీడియో ఒక్కటే పెట్టాను, ఫుల్ వీడియో ఇంకా పెట్టలేదు నేను. ఇప్పుడైతే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి. మేము సాయంకాలం ఇలాగా వడలన్నీ చేసేసుకొని తిన్న తర్వాత సైకిల్ కొనడానికైతే వెళ్ళిపోయామండి.
ఇక్కడ సైకిల్ షాప్ దగ్గరకైతే వచ్చేసాము. మేము 2-3 షాపులు అయితే తిరిగామండి. సైకిల్ షాపులు ఎంతెంత రేట్లు అయితే చెప్పేస్తున్నారో అండి. సైకిళ్ళు చాలా రేటు, ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క రేట్ అయితే చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ షాప్ దగ్గర కూడా మేము అడిగేసి వెళ్ళి మళ్ళీ ఇంకా వేరే షాపులు కూడా చూసామన్నమాట. అన్నిటితో పోలిస్తే మాకు ఈ షాప్లో రీజనబుల్ అనిపించింది అనమాట. ఎన్ని రకాల సైకిళ్ళు ఉన్నాయో చూడండి. ఇంకా మేమైతే మామూలు సైకిలే తీసుకుందాం అనుకున్నాం, కానీ దిలీప్కి ఇంకా సరేలే ఉన్నీలే గేర్ సైకిలే మనకి వీళ్ళు రీజనబుల్గానే చెప్తున్నారు అనేసి మా పెద్దోడికైతే గేర్ సైకిల్ అంటారు కదా, అదైతే తీసుకున్నామండి. మా చిన్నోడికి మామూలు సైకిలే తీసుకున్నాము, కానీ చిన్నదేం తీసుకోలేదు. వాడికి కూడా కొంచెం పెద్దగా ఉండేదే తీసుకున్నామండి. కాళ్ళు అయితే అందుతున్నాయి, సైడ్ గోల్స్ ఉన్నాయి కదా, ఏం పడిపోడు పిల్లోడు. అందుకనేసి కొంచెం పెద్దదే తీసుకున్నాము. ఒక 4-5 ఇయర్స్ అంటే వస్తుంది కదా, అంతవరకు కూడా ఉంటుందో లేదో లేండి సైకిల్ ఇది. కానీ యూజ్ అవుతుందనేసి ఇలాగ పెద్దదే తీసుకున్నాము. పిల్లలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. ఇలాగ ఇద్దరికి సైకిల్ అయితే తీసుకున్నాము. ఈ షాప్ వచ్చేసి భారత్ సైకిల్ సెంటర్ అనేసి అండి. యలహంకలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. న్యూ టౌన్ అండి ఇక్కడ మేము వచ్చిండేది. న్యూ టౌన్లో భారత్ సైకిల్ సేల్ అండ్ సర్వీస్ అనే షాప్ అయితే ఉందండి. ఈ షాప్ వచ్చేసి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్కి ఎదురుగానే ఉంటుందన్నమాట. చాలా రీజనబుల్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మా చిన్నోడు దగ్గరుండి సైకిల్కి అవి పెడల్స్ ఉంటాయి కదా మనం తొక్కేటివి, అవన్నీ ఫిట్ చేస్తున్నారు. అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను ఇలాగ వీడియో అయితే తీసుకుంటున్నాను నిలబడుకొనేసి. కానీ వీళ్ళైతేనా మేము సైకిల్ తీసుకున్నాం కదా, గాలిగొట్టే పంప్ ఇచ్చారు. అలాగే మా చిన్నోడు చేతికి వేసుకున్నాడు పెద్దోడు, అలాగా లాక్ కూడా ఇచ్చారనమాట. ఇలాగా లాక్, కీస్ ఇలాగన్నీ ఇచ్చేసారనమాట. చాలా వర్త్ అనిపించింది. ఇదేనండి షాప్ పేరు, భారత్ సైకిల్ సెంటర్ అనేసి, సేల్ అండ్ సర్వీస్ అంట. ఇదంతా న్యూ టౌన్ అండి, యలహంక న్యూ టౌన్ ఇదంతా కూడాను. డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ యలహంకలో ఉండే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ షాప్ అండి ఇది. ఇక్కడికి వచ్చి అయితే పర్చేస్ చేయండి. బార్గింగ్ చేస్తే కూడా బాగా తగ్గిస్తున్నారనమాట. మేము వెళ్ళి అడిగిండే షాపుల్లో కంటే దీంట్లో బాగా ఇచ్చారు కూడాను. ఇంటికైతే తీసుకొని వచ్చేసామండి సైకిల్ రెండును. ఇంకా పైకి తీసుకొని వెళ్దామనేకనే ఇక్కడైతే ఎలా తొక్కుతున్నారో చూడండి ఇద్దరు కూడాను. లేదు నన్ను ఒక రౌండ్ వెళ్ళేసి వస్తాము అనేసి అయితే తొక్కుతున్నారు. ఇంకా పిల్లలకి కొత్తవి ఏమైనా తెచ్చుకున్నారు అంటే పక్కనుండే పిల్లలకు కూడా. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.